ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం వినబోతున్నాము. అయితే గత పాఠం తరువాయి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయగోరుతాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో దేవుడంటున్నాడు, దేవుడు వారికి తన ఆక్షేపణ తెలుపుతూ అంటున్నాడు, ప్రభువు వాక్కు, ఇదిగో ఒక కాలము వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితో యూదా ఇంటివారితో నేను కొత్త నిబంధన చేస్తాను. సోదరీ సోదరులారా, ఈ కొత్త నిబంధన ఇశ్రాయేలు వారితో దేవుడు చేశాడు. దానిని నెరవేర్చబోతున్నాడు. యేసుక్రీస్తే ఈ నిబంధన కారకుడు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు విశ్వాసము వలన కలిగే నీతిని ప్రబోధించారు. అయితే ఇప్పుడు క్రీస్తు కోసం ఆయనను ఇక్కడికి తేవడానికి ఎవరూ పరలోకానికి వెళ్లనక్కర్లేదు. ఆయన ఒకసారి వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు. చనిపోయిన యేసును ఎవరూ లేపనక్కర్లేదు. ఆయన పునరుత్థానుడు, మృతులలో నుండి లేచినవాడు. ధర్మశాస్త్రం 1500 సంవత్సరాలు అమలులో ఉంది. ఆ కాలమంతా మతాచారకాండ ప్రవర్తిల్లింది. దాని ద్వారా ప్రజలకు నీతి ప్రాప్తించలేదు. అయితే ధర్మశాస్త్రం వచ్చినట్లే క్రీస్తు కూడా వారి వద్దకు వచ్చాడు. క్రీస్తు వారి మధ్యలోనే జన్మించాడు. వారి మధ్యనే ఉండి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసము ద్వారా నీతిమంతులవుతారు. ఈ కృప అందరికీ లభిస్తుంది. ఇదే సువార్త తరతరాలుగా ప్రకటించబడుతున్నది. ధర్మశాస్త్రం వలన కలిగే నీతి, విశ్వాసం వల్ల కలిగే నీతి, ఈ రెండిటికి చాలా వ్యత్యాసమున్నది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఆజ్ఞలు అని బహువచనంలో లేదు. ఇది ఒకే ఆజ్ఞ. ధర్మశాస్త్రీయ నీతి వల్ల రక్షణ కలగదు గాని విశ్వాసం వల్ల కలిగే నీతి రక్షణార్థమైనది. అపొస్తలుడైన పౌలు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనాన్ని ఉదహరిస్తూ అందులో నుండి కృపా సందేశాన్ని ప్రబోధిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం నుండి, చూడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే నీవు స్వాధీనపరుచుకునేటందుకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. వారు వాగ్దత్త భూమిలో ఉండడం, ఉండకపోవడం వారి విధేయతపైన ఆధారపడి ఉంది. మోషే ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాడు. అవిధేయులైతే వారా దేశంలో ఉండరు. శత్రురాజులు వచ్చి వారిని పట్టుకుపోతారు. అయితే దేవుడు వారిని తిరిగి రప్పిస్తాడు. అదే చివరిసారి. ఈ విధంగా దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. దేవుడు వారిని తెస్తాడు. వారు ఆయనకు విధేయులవుతారు. మన సంగతి కూడా అంతే. మనం యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన నామమందు విశ్వాసముంచాలి. ఆ తరువాత దేవుడు మన విధేయతను కోరుతాడు. నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటావు. ఈ అధ్యాయం ముగింపులో 20వ వచనం జాగ్రత్తగా వినండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే
నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుతూ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనేటట్లు జీవమునే కోరుకొనండి. ప్రియ శ్రోతలారా, ఒకే మాట మళ్లీ మళ్లీ చెప్తాము. ద్వితీయోపదేశకాండం సారాంశం ఇదే: దేవుణ్ణి ప్రేమించు, దేవునికి లోబడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇది ముఖ్యమైన ఆజ్ఞ. మనము కృపాయుగంలో ఉన్నాము. మనకు పాత నిబంధనలలో కంటే ఎక్కువ వెలుగు ఇవ్వబడి ఉన్నది. అందుచేత ఇప్పుడు మనకు ఎక్కువ బాధ్యతలున్నాయి. మనము దేవునికి ఇంకా ఎంతో ఎక్కువ సన్నిహితులమై ఉండాలి. ప్రభువైన యేసును హత్తుకొని ఉండాలి. అదే మనకు మహాభాగ్యం. ఇప్పుడు 31వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో మోషే తుది హెచ్చరికలు కొన్ని చేస్తున్నాడు. 34వ అధ్యాయం వరకు ఇలాంటి హెచ్చరికలు ఎన్నో మనము వింటాము. అవి మోషే జీవితంలోని చివరి ఘడియలు. పంచగ్రంథాలను మోషే రాశాడు. ఈ గ్రంథాలన్నిటిలో మోషే వ్యక్తిత్వం విస్పష్టంగా కనిపిస్తుంది. ఈజిప్టు నుండి వచ్చినది మొదలుకొని 40 సంవత్సరాలు తన ప్రజలతో సంయుక్తమైపోయాడు. మోషే 120 సంవత్సరాల జీవితం మన ముందు ఉంచబడింది. ఇప్పుడు మోషే చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1వ వచనం నుండి మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పడం చాలించి వారితో మళ్లీ ఇలా అన్నాడు: నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వస్తుపోతూ ఉండలేను. ఈ యొర్దాను దాటకూడదని యెహోవా నాకు సెలవిచ్చాడు. మోషే వయోవృద్ధుడైపోతున్నాడు. మనమందరం వృద్ధులమవుతాము. అయితే 120 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? అన్ని సంవత్సరాల బ్రతికి ఎందరు బలంగా పనిచేయగలుగుతారు? మోషే ఎంత చేసినా అతడు ఈ ప్రజలను వాగ్దత్త భూమిలోకి తీసుకువెళ్లలేదు. యొర్దాను దాటడు. మరి ఒక నాయకుడు వారిని నడిపిస్తాడు. మోషే చనిపోబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. నీవు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందు దాటిపోతాడు. యెహోషువను ఎవరు ఏర్పరిచారు? దేవుడే అతణ్ణి ఏర్పరచుకొని నియమించాడు. అతడు మోషేకు వారసుడై నాయకుడై ప్రజలను నడిపిస్తాడు. మోషేను కోరుకోమంటే అతడు కాలేబును కోరుకునేవాడేమో. మోషేకు కాలేబు అంటే చాలా ఇష్టం. ఏది ఏమైనా మోషే కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. ఒకవేళ తన కొడుకుల్లో ఒకడు నాయకుడైతే బాగుండును అనుకునేవాడేమో. కాని దేవుడు అలా అనుకోలేదు. యొర్దాను నదిని దాటడానికి, తన ప్రజలను దాటించడానికి దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు. మోషే చేయవలసిన పని ఇప్పుడేమీ లేదు. అతడు హాయిగా చనిపోతాడు. అది దేవుని ఏర్పాటు. దేవుడు ఏర్పరచుకున్నవాడే అపొస్తలుడైన పౌలు. కాని పేతురు చీట్లు వేసి మరి ఒకరిని మత్తీయ అనేవాణ్ణి అపొస్తలుడని నియమించాడు. దేవుడు అతణ్ణి వాడుకోలేదు. నీవు నేను అంతే. దేవుడు ఏర్పరచుకోవాలే గాని మనుష్యుల ఏర్పాటు కాదు. 6వ వచనం, భయపడవద్దు, వారిని చూచి దిగులు పడవద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. స్థానికంగా ఉన్న శత్రువులను చూచి బెదరవద్దు. ధైర్యం వహించండి, ముందుకు సాగండి. యొర్దాను దాటండి, వాగ్దత్త భూమిలో ప్రవేశించండి. ఈ మాటలంటున్నప్పుడు మోషే మనస్సులో కాదేషు బర్నియాను గురించిన గత జ్ఞాపకాలు మెదులుతున్నాయి. గత తరం అల్ప విశ్వాసంతో అంతరించిపోయింది. ఈ తరం యువకులు ధైర్యంతో, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. 7వ వచనం, మోషే యెహోషువను పిలిచి అన్నాడు: నీవు నిబ్బరము గలిగి ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకు ఇవ్వడానికి వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచాలి. మోషే హృదయపూర్వకంగా
ఈ యువనాయకునికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ధైర్యం గొలిపే హెచ్చరికలు చేస్తున్నాడు. మోషే అంటున్నాడు, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడవద్దు, విస్మయమొందవద్దు. ఈ మాటలు అంటున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ అక్కడే ఉన్నారు. యెషయా ప్రవక్త కూడా ఇదే పాఠం నేర్చుకోవలసి వచ్చింది. యెషయా 6వ అధ్యాయం ఆరంభంలో చెప్పబడింది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఉజ్జియా చనిపోయాడు. అతడు మంచి రాజు. తనకెంతో సహాయపడ్డాడు. యెషయాకు ఎంతో సంతాపం కలిగింది. రాజ్యం ఏమవుతుందో? యెషయా మనస్సు కలవరపడింది. అతడు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక దర్శనం చూచాడు. ఆ దర్శనంలో యెహోవా సింహాసనాసీనుడై కనిపించాడు. ఇశ్రాయేలుకు అసలు రాజు యెహోవాయే, యూదాకు యెహోవాయే రాజు. ఆయన సింహాసనం అత్యున్నతమైనది. ఆయన సజీవుడు. ఉజ్జియా చనిపోయాడు, కాని దేవుడు చనిపోలేదు. ఎందరో రాజులు రావచ్చు, పోవచ్చు. రాజులకు రాజైన యెహోవా సజీవుడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనం, మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోషే యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగిస్తూ వారితో అన్నాడు, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొన్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాలల పండగను ఆచరించేటప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించి వారికి వినిపించాలి. మోషే మాట్లాడాడు. 8 సార్లు మోషే ప్రసంగించాడు. మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు. మోషే కాలము నాటికి రాత ప్రచారంలో ఉన్నట్లు దాఖలాలున్నాయి. ఆ మాటకొస్తే మోషేకు ముందే ప్రజలకు రాయటం తెలుసు. ఇది చరిత్ర మాత్రమే కాదు, ప్రవచనం కూడా. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి బలహీనతలు దేవునికి తెలుసు. మానవ స్వభావం, మనుష్యుని ఆంతర్యం దేవునికి తెలుసు. దేవుడు మనల్ని కాపాడబట్టిగాని లేకపోతే ఎప్పుడో నశించిపోయి ఉండేవారమే. మోషే అన్నాడు, అందరినీ పోగు చెయ్యండి, పురుషులు, స్త్రీలు, పిల్లలు, నీ పురములలో ఉన్న పరదేశులు ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ నేర్చుకుంటారు, వింటారు, ఆ ప్రకారం నడుచుకుంటారు. వారు యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు. ధర్మశాస్త్రమెరుగని వారి సంతతి దాన్ని వింటారు. మీరు యొర్దాను దాటి వాగ్దత్త దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఆ దేశంలో మీరు బతికే దినములన్నిట యెహోవాకు విధేయులై ఉంటారు. యెహోవా అన్నాడు, మోషే ఇటు చూడు, నీ మరణదినాలు సమీపించాయి. నా ఆజ్ఞ ప్రకారం నీవు యెహోషువను పిలిపించు. మీరు ప్రత్యక్షపు గుడారంలో నిలవండి. అప్పుడు మోషే యెహోషువ కలిసి ప్రత్యక్షపు గుడారంలో నిలిచారు. ఆ మేఘస్తంభము గుడారపు ద్వారం పైన నిలిచింది. యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. మోషేతో అన్నాడు, ఇదిగో, నీవు నీ పితరుల సరసన పరుండబోతున్నావు. ఈ జనులు నా నిబంధనను మీరుతారు. ఎవరి మధ్య తామున్నారో వారి మధ్యనే వీరు వ్యభిచారులై అన్యదేవతల వెంట వెళ్లి నన్ను విడిచిపెడతారు. ఆ దినమున వారి మీద నా కోపం రగులుకుంటుంది. నేను వారిని విడిచిపెడతాను. వారికి విరోధినవుతాను. వారు క్షీణించిపోతారు. విస్తారమైన కీడు, ఆపద వారికి ప్రాప్తిస్తాయి. మన దేవుడు మన మధ్య ఉండలేదు గనుకనే ఈ కీడు మనకు ప్రాప్తించింది అని వారు చెప్పుకుంటారు. వారు అన్యదేవతల తట్టు తిరిగి కీడు చేశారు. నేను నిశ్చయంగా వారికి విరోధినవుతాను. మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పండి, కంఠాపాఠం చేయించండి. ఇది ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉంటుంది. నేను వారి పితరులతో ప్రమాణం చేశాను.
పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెడతాను. వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై, అన్యదేవతల తట్టు తిరిగిన వారై వాటిని పూజించి నన్ను తృణీకరిస్తారు. వారికి విస్తారమైన కీడు ఆపదలు సంభవిస్తాయి. దానికి ఈ కీర్తనే సాక్ష్యం. నేను వారిని వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేసే ఆలోచన నేనెరుగుదును. మోషే ఆ దినమందే ఒక కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పాడు. అప్పుడు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు సెలవిచ్చాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశానికి వారిని నడిపించాలి. నీకు నేను తోడై ఉంటాను. ఈ ధర్మశాస్త్ర వాక్యాలు మోషే గ్రంథస్థం చేసి ముగించి తరువాత లేవీయులకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థమై నిలిచి ఉంటుంది. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వాన్ని నేనెరుగుదును. నేను ఇంకా సజీవుడనై ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. తీరా నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారు గదా. మీ గోత్రముల పెద్దలను, మీ నాయకులను నా దగ్గరికి పోగు చేయండి. ఈ మాటలను వారి వినికిడిలో చెప్తాను. నాకు తెలుసు, నేను చనిపోయాక మీరు బొత్తిగా చెడిపోతారు. నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని తప్పుతారు. ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమవుతుంది. మీ క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించిన వారవుతారు. ఆయన దృష్టికి కీడైనది చేస్తారు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజము వింటూ ఉండగా ఈ కీర్తన మాటలు ఆశాంతము పలికాడు. విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు పదే పదే దేవుని నుండి తొలగిపోతూ వచ్చారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొంటాడా? విశ్వాసమంటే ఏమిటి? బయలుపరచబడిన దేవుని సత్యం మన విశ్వాసానికి ఆధారం. ఆయన తిరిగి వచ్చినప్పుడు అట్టి విశ్వాసం భూమి మీద కనపడదు. సంఘం ఈ విషయంలో అపజయం పాలవుతుంది. చాలా చోట్ల క్రైస్తవ సమాజాల్లో దేవుని వాక్యానికి చోటు లేదు. అమాయక ప్రజలు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. ఆ విషయమై ప్రార్థించాలి. మోషే ఒక పాట పాడుతున్నాడు. పాటలు, సంగీతము దేశ సంస్కృతిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. పాటలు, అందలి సాహిత్యము రెండూ వాక్యానుసారమైనవై ఉండాలి. పాటలో సందేశముండాలి, ఉట్టి సంగీతం చాలదు. పాటల ద్వారా ప్రజలు ప్రభువు వైపునకు ఆకర్షించబడాలి. పాటలో సువార్త వినబడాలి, స్తుతి వినబడాలి. మోషే పాడిన పాట 32వ అధ్యాయంలో ఉంది. ఈ పాటలోని కేంద్రాకర్షణ యేసుక్రీస్తే. మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మందసం పక్కనే పెట్టాడు. అది ఒక పెద్ద గ్రంథపు చుట్ట. మోషే తన జీవితంలోని చివరి ఘడియల్లోకి వచ్చాడు. యాకోబు చనిపోతూ తన 12 కుమారులను పిలుచుకున్నట్లు మోషే 12 గోత్రాలను పిలుస్తున్నాడు. అనగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సోదరీ సోదరులారా, మోషే పలికిన ఈ చివరి మాటలు ఎంతో అర్థవంతమైనవి. అవి ఈనాటికి మనకు హెచ్చరికలుగా ధ్వనిస్తున్నాయి. రాను రాను లోకం చెడిపోతున్నది. ఒకసారి మీ చుట్టూరా చూడండి. పరిస్థితులు రోజురోజుకు మరీ అధ్వాన్నమైపోతున్నాయి. సోదరీ సోదరులారా, ప్రార్థించండి. ఇవి కడవరి దినాలు. ఈ రోజుల్లో భక్తిగా బతకటమే గొప్ప సవాలు. మనము విశ్వసించిన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన దేవుడు. ఆయన పాపాన్ని, మరణాన్ని జయించినవాడు. క్రీస్తుతో పాటు మనం కూడా చనిపోయి లేచిన వారమే. క్రైస్తవ విశ్వాసి ఆధ్యాత్మిక పునరుత్థాన శక్తి గలవాడు. విశ్వాసులో నూతన జీవమున్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మా శ్రోతలకు ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తాము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనండి.
మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవుడు మనలో ఉన్నాడు. ఫిలిప్పీ 3:10 యేసును, యేసు పునరుత్థాన బలమును ఎరిగిన వారే విశ్వాసులు. ప్రియ శ్రోతలారా, హోషేయ 3:5 ఈ పాఠం ముగిస్తాము. ఈ దినముల అంతమందు వారు, అనగా ఇశ్రాయేలీయులు, భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన వద్దకు వస్తారు. అయితే ప్రియశ్రోత, నీవు యేసు వద్దకు వచ్చావా? ఆయనను అంగీకరించావా? ఇదే అనుకూల సమయం. వెంటనే ఆయన వద్దకు వచ్చి, ప్రభూ, నీవు నా రక్షకుడవు, నా ప్రభువు అని చెప్పు. ఆయన నిన్ను దీవిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.